హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మీ నా ఛానల్. ఈరోజు పాలకూర కర్రీ చేసిన ఈ విధంగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలండి. ఉల్లిపాయను కూడా తరిగి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసి జీలకర్ర ఆవాలు వేసి వేయించుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా వేయించుకోవాలండి. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని దానికి తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవడానికని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు వాటర్ మొత్తము అబ్జర్వ్ అయిపోతుందండి. తర్వాత మనకు తగినంత కారం వేసి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది కదండి, అప్పుడు మనకి పాలకూర రెడీ అయినట్లండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి, సింపుల్గా పాలకూర కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.